హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీస్. మేమైతే బిర్యానీ తినేసి బోయకొండ గంగమ్మ టెంపుల్కి బయలుదేరేసామన్నమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఎంత హ్యాపీగా ఎంత జాలీగా వెళ్తున్నాం నిజంగా ఫ్రెండ్స్. మనం బయటికి వెళ్తే ఆ ప్రకృతి అందాల్ని ఎంత బాగా చూడొచ్చు అంటే అంత బాగా చూడొచ్చు. అయితే మేము పొద్దున్న వెళ్ళేటప్పుడు చాలా ఎండ ఉన్నింది ఫ్రెండ్స్, నిజంగా చాలా ఇరిటేషన్ ఉన్నింది కూడా నిజంగా. కానీ ఆ ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ వెళ్తున్నామన్నమాట. ఆ ఇరిటేషనే మాకు తెలియలేదు. ప్లస్ అమ్మ దగ్గరికి వెళ్తున్నాం కదండి ఫ్రెండ్స్, ఆ సంతోషంతో కూడా ఆ ఇరిటేషన్ అనేది మాకు తెలియలేదు. ఎంత అందంగా ఉందో అంటే ఈ ప్రకృతి నిజంగా ఫ్రెండ్స్, ఒక్క రోజులో మనం ప్రకృతి అందాలని ఆస్వాదించలేము, అంత అందంగా ఉందన్నమాట. భగవంతుడు మన కోసమే ఈ అందాన్ని సృష్టించాడు నిజంగా. ఆయనకి ఎప్పుడు మనం థ్యాంక్స్ తెలుపుకుంటూ ఉండాలి భగవంతునికి. సో అంత బాగుందన్నమాట ప్రకృతి అందము. సూపర్ ఉండింది ఫ్రెండ్స్. ఎండలో వెళ్ళినా కూడా మాకైతే చాలా హ్యాపీగా ఉండింది. సూపర్గా వెళ్ళాం, అసలు యాక్చువల్గా జాలీగా వెళ్ళామన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, బోయకొండ గంగమ్మ టెంపుల్కి ఇది ఫస్ట్ ద్వారం అన్నమాట. సో ఈ ఫస్ట్ ద్వారం దాటితే మళ్ళీ సెకండ్ ద్వారం ఒకటి వస్తుంది. సో వెళ్తూ దారిలో ప్రతి ఒక్క ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూనే వెళ్ళామన్నమాట. సో వీడియో లెంత్ అవుతుంది ఫ్రెండ్స్, మొత్తం చేస్తే అని షార్ట్ తీసి చేశానమాట, కట్ చేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది రెండో ద్వారం అనమాట. బోయకొండ గంగమ్మ టెంపుల్కి ఇది రెండో ద్వారం అనమాట. ఇది రెండో ద్వారం దాటిన తర్వాత నెక్స్ట్ మనకి అమ్మవారి టెంపుల్లే డైరెక్ట్ అనమాట. సో రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మేము అమ్మవారి దగ్గరికి. చాలా బాగుంది ఫ్రెండ్స్. కొండ కూడా ఎక్కాము. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసింది ఫ్రెండ్స్ ఈ యొక్క టెంపుల్ని. అప్పుడైతే ఏం లేదు, ఇట్లా ఏమి కానీ ద్వారాలు ఏం లేవు, ఇట్లా గోపురాలు కూడా లేవు. డైరెక్ట్గా అమ్మ పైన రాతి విగ్రహం ఉంది కాబట్టి రాతి గుడి ఉండింది, చిన్న గుడి ఉండింది అనమాట అంతే. కానీ ఇలా ఏమీ అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం మంచిగా డెవలప్మెంట్ చేశారు ఫ్రెండ్స్. ఇదిగోండి మెట్లెక్కి వెళ్తున్నాము, చెప్పులు వేసుకోకూడదు అనమాట. సో చెప్పులు తీసేసి వెళ్తున్నాము. ఎండలో అయితే కాళ్ళు కాలిపోతున్నాయి, కానీ అమ్మ దగ్గరికి వెళ్తున్న సంతోషంతో ఆ కాళ్ళు కాలుతున్నా కూడా మాకు తెలియకుండా జాలీగా వెళ్ళామన్నమాట. పైనుండి వెళ్తుంటే ఫ్రెండ్స్ నిజంగా అక్కడక్కడ చాలాసార్లు కూర్చున్నాము. చూడండి ఆ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా వెళ్ళామన్నమాట ఫ్రెండ్స్. బోయకొండ గంగమ్మ అమ్మవారి దీవెనలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నిజంగా మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ అప్డేట్ అవ్వడం కోసం బెల్ గంటని గట్టిగా కొట్టండి. సో ఇక్కడికి ఈ ద్వారానికి ఆపాము. సో నెక్స్ట్ పార్ట్లో పైన గంగమ్మ టెంపుల్ని మళ్ళీ మీకు నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మీ సపోర్ట్కి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.